జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు మరియు జూమ్లో ఉన్న వారందరికీ నా ఆత్మ ప్రణామములు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 11 గంటల నుండి ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. జ్ఞానదాత ఈరోజు సీతాకుమారి మేడం వీరబ్రహ్మేంద్ర స్వామి అందించిన కాళికాంబ సప్తసది సందేశాన్ని వివరిస్తారు. నేర్చుకుందాం మాస్టర్. మేడం వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని రోజు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రసన్న మేడం గారికి, అలాగే జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మన అందరి గురువు అయినటువంటి పితామహ అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి. అలాగే ఈరోజు మనము వీరబ్రహ్మేంద్ర స్వామి అందించిన కాళికాంబ సప్తసది అనే ఈ గురువాణిని, అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని అందుకుందామండి. మరి ఫస్ట్ గురు ప్రార్థన చెప్పుకుని స్టార్ట్ చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాచినీవతి ధీనామవిత్రయవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. మరి ఈరోజు మనము వీరబ్రహ్మేంద్ర స్వామి, మరి ఆయన ఎక్కడ వాడయ్యా అంటే, ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1608 సంవత్సరంలో 17వ శతాబ్దంలో ఆయన ఉద్భవించడం జరిగింది. ఎందుకంటే విశ్వమాత ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగిందో, హాని కలిగినప్పుడల్లా ఒక్కొక్క మహాత్ముడు ఉద్భవించి ఆ యొక్క జ్ఞానాన్ని అందించి మళ్ళీ సరైన మార్గంలో పెట్టి ఆ ధర్మస్థాపన సత్య స్థాపన చేసి వారు ప్రతి యుగంలోనే ఆ సందర్భం ఎదురైనప్పుడల్లా ఒక్కొక్క మహాత్ముడు ఆ వచ్చిన మహానుభావుడే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈయన 1608లో జన్మించారు. సరస్వతీ నదీ తీరం దగ్గర జన్మించారు. వీరు వీరభోజయాచార్య దంపతుల వద్ద పెరిగారు. ఇంకా ఈయన అనంతమైన జ్ఞానాన్ని అందుకుని ఈ వేదసారాన్ని ఎవ్వరూ కూడా అందులో ఉన్న జ్ఞానాన్ని చెప్పడం లేదు, దాన్ని మరుగున పెట్టి ఆ జ్ఞానాన్ని వికసింపచేయకుండా పెట్టిన వారందరినీ అధిగమించి వీరబ్రహ్మేంద్ర స్వామి అందులో ఉన్న జ్ఞానాన్ని సామాన్య పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క 701 శ్లోకము, 1, 2 కదండి, 701 శ్లోకాన్ని ఈ కాళికాంబ సప్తసది ద్వారా మనకి అందించారు. అందులో మనకి విశేషంగా మనకు అర్థమయ్యేలాగా మన గురువు గారు 40 శ్లోకాలు తీయడం జరిగింది. ఆ 40 శ్లోకాల యొక్క వివరాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే
గురువు గారు అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే ఎప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాము? తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడు ఆచరిస్తాము? ఆచరించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వాలంటే మరి అన్నీ నేర్చుకోవడానికి మనకి ఉన్న కాలం తక్కువ, సమయం తక్కువ. అందుకని ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ప్రతి దాంట్లోని కూడా మనకి భగవద్గీత నుంచి కూడా 108 శ్లోకాలు తీయడం జరిగింది. ఈ వీరబ్రహ్మేంద్ర శ్లోకాలు 40 శ్లోకాలు తీయడం జరిగిందండి. ఇంకా బ్రహ్మం గారు 1993లో ఆయన మరి సజీవ సమాధి అవ్వడం జరిగింది. ఆయనకు ముఖ్యమైన శిష్యుడు అయినటువంటి ముస్లిం సోదరుడు సిద్ధయ్య గారికి ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని అందించారు. ఆయన గురువుతోటే వెంట ఉంటూ ఎంతో జ్ఞానాన్ని చిన్నప్పుడే నేర్చుకుని ఆయన సమాధి స్థితికి వెళ్ళడం ఆయన ఒప్పుకోవట్లేదని ఆయన్ని బయటికి పంపించి ఈయన సమాధి అయినప్పుడు ఆ సమాధి దగ్గరకు వచ్చి నన్ను విడిచి వెళ్ళిపోతారా గురువు గారిని బోరుని వేడుస్తుంటే అప్పుడు సమాధి నుంచే ఆయన పైకి వచ్చి సిద్ధయ్య గారికి బ్రహ్మజ్ఞానం చెప్పి నేను వచ్చిన సమయం అయిపోయింది, నేను ఇవ్వవలసిన జ్ఞానమంతా అందరికీ ఇచ్చేశాను, నీకు కూడా ఇచ్చేశాను, మీరు అందుకున్న జ్ఞానాన్ని ప్రపంచానికి అందివ్వాలని ఆయన సందేశం ఇచ్చి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు కూడా ఇది ఎక్కడుంది అని అంటే మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో కందిమల్లయ్యపల్లె అనే గ్రామంలో ఆయన సజీవ సమాధి అవ్వడం జరిగింది. అది ఒక పెద్ద దేవాలయంగా మరి తీర్చిదిద్దబడింది. దాన్ని చూడడానికి ఎంతో మంది పుణ్యస్థలం అని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు, పూజలు పునస్కారాలు చేస్తారు. కానీ ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆచరించడానికి ఆయన ఉన్నప్పుడు ఎంతో ఎంతో విస్తారంగా ప్రచారం చేశారు. ప్రపంచమంతా తిరిగి పత్రిసారి ఎలాగైతే కంకణం కట్టుకుని తిరిగారో, అంతకుముందు బుద్ధుడు ఎలాగైతే తిరిగాడో అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా బయటికి వచ్చి ఆయన కూడా సంసారి జీవితాన్ని గడుపుతూ ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందరికీ అందివ్వడం జరిగింది. ఈయన ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేదాలన్నీ కూడా ఆయన చదవడం జరిగింది. ఇంక వేదాల్లో ఉన్న ఆ సారమంతా ధ్యానము జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరిలో వాళ్ళలో ఉన్న అనంతమైన జ్ఞాన ప్రజ్ఞను తెలుసుకుని దైవాలుగా మారాలని వేదం అంతా చెప్పింది. కానీ ఆ వేదాన్ని బయటికి రానివ్వకుండా మరి ఎవరిని తెలుసుకొని ఇవ్వకుండా ఆధిపత్యాన్ని వహించారు కొంతమంది. ఇంకా వేదాంతాలు పురాణ ఇతిహాసాలు జన కళ్యాణానికి ప్రజలకు మంచిని ప్రోదించడానికి ఉద్దేశించేవి. అవి ఏవి కూడా ఈ స్వార్థపరుల చేతిలో ఉండి అందులో ఉన్న జ్ఞానాన్ని ఎవ్వరికీ అందుకోనివ్వకుండా చేశారు. అయితే అభ్యుదయవాదులు సంస్కర్తలు ఈ యొక్క సంఘములో ఉన్న వారందరూ కూడా ఆ జ్ఞానాన్ని అందుకోవాలని మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి కంకణం కట్టుకొని ఈ యొక్క 701 శ్లోకాన్ని పామర భాషలో ఆ వేదసారాన్ని అంతా కూడా తెలియపరచడం జరిగింది. ఇక వేదాల సారమే ఉపనిషత్తుల సారమే భగవద్గీత. గీతలో ఉన్న జ్ఞానమంతా కూడా ఈ యొక్క కాళికాంబ సప్తసతి ద్వారా ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ఈ మొత్తం నుంచి సమాజాన్ని ఇరుకు చీకటి గదుల్లో కట్టపడేసిన అట్టడుగు వర్గాల వారికి ఈ వేద రహస్యాలని వారు భాషలోనే విడమర్చి చెప్పారు. బ్రహ్మంగారు అందుకే వారు ఈనాటికి సామాన్యులు గుడిలో భగవంతుడిగా విరాజిల్లుతూ ఉన్నారు. బ్రహ్మంగారు రచనలలో కులమతాలు నిరసన, కర్మకాండ ఖండన, అంధవిశ్వాసాలపై ప్రతిఘటన, విగ్రహారాధన పట్ల విముఖత కనిపిస్తాయి. ఇంకా స్త్రీ పట్ల పూజ్యభావము, స్త్రీ స్వాతంత్ర్యము, అస్పృశ్యత నివారణం, అహింస వలంబనం, ఆర్థిక అసమానతలను తొలగించి హేతువాదం, జీవుడే దేవుడు వేరు కాదని పూర్ణ బోధ మొదలైన అంశాలు కూడా వీరి రచనల్లో విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా బ్రహ్మంగారు క్రియాశీల చెప్పిందే చేసేవారు, చేసేదే చెప్పేవారు. ఈ చెప్పే విషయం ఎవ్వరికి చెప్పదలుచుకున్నారో వారికి చేరడానికి తన రచనను ఒక సాధనంగా వినియోగించుకున్నారు. అందుకే బ్రహ్మంగారు మొదట కార్యకర్త, ఆ తర్వాతే కవిగా ఆయన
దేశీ కవితా మార్గాన్ని ఎన్నుకుని జానపదుల నాలుక కొసలపై నటింపచేయడానికి అనువైన ప్రక్రియని వారు ఆశ్రయించారు. భాషలో శైలిపరంగా ఎంతో వైవిధ్యాన్ని కనపరిచారు. సాంఘిక పరంగా కందుకూరి అంటే సాహిత్యపరంగా గురజాడ కంటే 200 ఏళ్ల ముందుగానే బ్రహ్మంగారు సంస్కరణ వాదాన్ని ప్రకటించారు. ఈనాడు పదును పసగల ప్రతి ఉద్యమానికి 300 సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు శ్రీకారం చుట్టారు. నేటి కంటే వీటికి ఆనాడే బలీయమైన పునాదులు వేశారు. తమ రచనల్లో భావ తీవ్రతతో పదజాలంతో సాంఘికోద్యమాన్ని కథం తొక్కించారు. బ్రహ్మంగారు వేమన్న గారు అన్నగా భావించారు. ఆయన ఒక గిరి శిఖరమైతే బ్రహ్మంగారు వ్యక్తిత్వం అంబరాన్ని చుంబించే మరో గిరి శిఖరం. వేమన్న మంచిని చెబుతూ చెడులు చెండాడారు. నైతిక ధర్మాన్ని నెలకొల్పుతూ కుహనా సంస్కారాన్ని కుళ్ళిన సమాజాన్ని ఖండిస్తూ బ్రహ్మంగారు దాన్ని ఆచరణలో చూపించారు. వీరిద్దరూ నైతిక ధర్మ ప్రబోధాలకి సమధ్యేయులు. ఇక కుల కక్షలతో కుళ్ళిన సంఘాన్ని కూకుట వేళ్లతో పెళ్లగించడం, మతాల మాలిన్యాన్ని ప్రక్షాళన చేయడం బ్రహ్మంగారి ప్రధాన లక్ష్యం. ఆనాటి కుల వ్యవస్థకు విరుగుడుగా కాళికాంబ సప్తశతిని అందించారు మనందరికీ. ఈ కులాల గురించి ఇంకా చాలా అప్పుడు బ్రహ్మంగారు ఉన్నప్పుడు ఈ కులం గురించి ఎక్కువ కొట్లాటలు జరుగుతూ ఉండేవంట. అప్పుడు ఆ టైంలో మరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనకి అందించిన అద్భుతమైన భాండాగారమే ఈ యొక్క కాళికాంబ సప్తశతి. ఈ కులం గురించి ఎంతో అద్భుతంగా మనకి ఇందులో చెప్పడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇలకు దిగిడి వేళ కులమెవ్వరికి లేదు, మొదలు శూద్రుడగును పుట్టువందు, శృతులు చదువ వెనక శూద్రుండే విప్రుండవు, కాళికాంబ హంస కాళికాంబ. ప్రతి ఒక్కడు నేను శూద్రుడు, నేను వైశ్యుడిని, నేను క్షత్రియుడిని, నేను బ్రాహ్మణుడిని అనుకుంటున్నారు. వాస్తవానికి కులం ఎవ్వరికీ లేదు. పైనుంచి ఈ ఇలకు దిగి వచ్చేటప్పుడు ఎవ్వరికీ కులం లేదు. ఇలకు దిగిడి వేళ కులం ఎవ్వరికీ లేదు. మొదట శూద్రుడుగానే పుడతారు. శృతులు అంటే వేదాలు ఎవరైతే చదువుతారో, ఆ చదివింది అర్థం చేసుకుని ఆచరిస్తారో వాడే శూద్రుడే విప్రుడవుతాడు. విప్రుడు ప్రతి ఒక్కడు పుట్టినప్పుడు ఇక్కడ శూద్రుడే. జన్మనా జాయితే శూద్ర. శూద్రుడు ఆత్మజ్ఞానం సాధిస్తే విప్రుడవుతాడు, బ్రాహ్మణుడవుతాడు. సాధించకపోతే అందరూ శూద్రులే. తల్లి కడుపున పుట్టినంత మాత్రాన ఎవరో బ్రాహ్మణులు కారు, ఎవరూ వైశ్యులు గారు, ఎవరూ క్షత్రియులు గారు. క్షాత్రం సంపాదిస్తేనే క్షత్రియుడు, ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తేనే బ్రాహ్మణుడవుతాడు. కులం అనేది మన గుణం ద్వారా వస్తుంది, అంతేగాని పుట్టుక ద్వారా రానే రాదు. పుట్టుక ద్వారా అందరూ శూద్రులే. మరి క్షత్రియుడిగా ఉన్న బుద్ధ భగవానుడు అయ్యాడు కదా. అలాగే కులంతో ప్రసక్తి లేకుండానే ఈయన వడ్రంగి పని చేస్తూ ఉండేవారట. వడ్రంగి కులంలో పుట్టిన వారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి ఆయన దైవం అయ్యాడు కదా. అలాగే దారి దోపిడీలు చేసే ఆ దొంగ అయినటువంటి మనకి రత్నాకరుడు వాల్మీకి ఋషి అయ్యాడు కదా. అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందడానికి కులముతో పని లేదు, అసలు కులమే లేదు, వర్ణమే చెప్పింది వేదం అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మనం అందరము తలుచుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, గ్రహిస్తున్నాము, అదృష్టలం అవుతున్నాము, ముక్త పురుషులు అవుతున్నాం, భాగ్యవంతులం అవుతున్నాం. మరి మై డియర్ ఫ్రెండ్స్, కులమనేటి తెగులు కొంపలు గూల్చును, చలమనేటి తెగులు చావు తెచ్చు, కులము చలము చంపు గురుడైన విప్రుండు, కాళికాంబ హంస కాళికాంబ. చలము అంటే చంచలమైన మనస్సు, కులము అంటే కులం గురించే కదా పొట్లాడుకుంటున్నారు.
ఇక మనసు అన్నది ఒక దగ్గర ఉండదు కదా. ఎప్పుడు కూడా ఒక పని చేయడానికి వెళ్ళి ఆ పని చేస్తుంటే ఇంకొకటి ఏదో ఆలోచన చేస్తూ ఉంటాము. ఆఫీసులో ఉంటే ఇంట్లో విషయాల్ని చర్చిస్తూ ఉంటాము, ఇంట్లో ఉంటే ఆఫీసు విషయాల్ని చర్చిస్తాము. కానీ ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస పెట్టి చేయడమే ధ్యానం అంటే. కానీ ఆ వర్తమాన జీవితాన్ని కోల్పోతున్నాం మనం అందరం. అదే మనకు చావు తీసుకొస్తుంది. కులమనేటి తెగులు కొంపల గుల్చును, చలమనేటి తెగులు చావు తెచ్చు. ఇక కులము చలము చెంపు గురుడైన విప్రుండు. ఎవరు గురుడైన విప్రుండు? ద్విజుడైన వాడు. ఎవరైతే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వారే బ్రాహ్మణులు. ఆత్మజ్ఞాని అయినవాడు అందరి యొక్క కులాలను చంపుతాడు. ఆత్మజ్ఞానికి కులాలతో పని లేదు. ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా కులాన్ని చూడ్డు, వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్నే చూస్తారు. గురువు చలాన్ని చంపుతాడు. చలము అంటే ఆ కులాన్ని చంపుతాడు. శిష్యుడి యొక్క చంచలమైన మనస్సును అచంచలం చేస్తాడు. శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతి నేర్పిస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కులమే లేదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందారో వారందరూ ద్విజులే, బ్రాహ్మణులే అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబాం. సంఘంలో అనేక వృత్తుల్లో గురువులు ఉన్నారు, వారి దగ్గర నేర్చుకుంటున్న శిష్యులు కూడా ఉన్నారు. ప్రతి పాఠశాలలోని గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు శాంతి వర్ధిల్లు కాక అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇంకా నేను శరీరం కాదు, ఆత్మాని తెలుసుకోవడమే పారమార్థికత అంటే. సంతరించుకోవడం. నేను కేవలము శరీరమే అనుకుంటే, నకసిక పర్వతము నేను అనుకుంటే ఏ గురువు కానీ ఏ శాంతి కానీ తీసుకురజాలరు అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సంఘములో సుఖం కావాలన్నా, శాంతి కావాలన్నా, స్పిరిచువాలిటీ అంటే పారమార్థికత అన్నది మరి తప్పనిసరి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ప్రపంచాన్నంతా పారమార్థికులుగా చేయడం కోసం ఉద్భవించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత చక్కగా చెప్పారో. గురువులు శిష్యుడు పరిపాలనా పరులు అందరూ కూడాను పారమార్థికులుగా తయారైతే సంఘంలో శాశ్వత శాంతి, శాశ్వత ఆనందము పొందుతారు. అంటే ఆధ్యాత్మికత జ్ఞానము నేను శరీరం కాదు, నేను ఆత్మ అనేది ఏ విధంగా వస్తుంది? ధ్యాన విద్య ద్వారానే వస్తుంది కదా. పూజల ద్వారా, వ్రతాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా రానే రాదు కదా. దీని గురించే స్వాములు వారు చక్కగా ప్రస్తావించారు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందునాత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. భక్తుడంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు, ఆస్తికులైన వారు. దేవుడు లేనివాడు, దేవుడు అనేవాడు ఎక్కడా లేడు. మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. ఆత్మ అనేది ఎక్కడా లేదు, ఆత్మ అనేది ఎక్కడా లేదు అనేవాడు నాస్తికుడు. అలా కాకుండా ఆత్మ అనేది ఉన్నది అని గ్రుడ్డిగా అయినా సరే నమ్మేవాళ్ళు భక్తులు. ఈ గ్రుడ్డి నమ్మకంతో ఉన్న భక్తులు వాళ్ళు ఇంకా ఒకానొక పరిపక్వం ద్వారా బుద్ధిని చేకూర్చుకుని ధ్యానములో ఆత్మను అందగలరు. ఎంత క్లియర్గా చెప్పారో, ఎంత సుస్పష్టంగా చెప్పారో వీరబ్రహ్మేంద్ర స్వామి. భక్తి అనేది ఒక మూఢత, కారణం తెలియని ఒక నమ్మకం. ఎవరో పైన ఉన్నాడు, వారు నన్ను రక్షిస్తారు, వారిని నేను పూజించాలి, ఆ రాళ్ళకు మొక్కాలి, ఆవును మొక్కాలి, తులసి చెట్టును మొక్కాలి అనుకుంటారు. కానీ ఎంతవరకైతే ధ్యానంలో ప్రవేశించకుండా ఆత్మ పదార్థాన్ని అనుసరించరో వారు ఎప్పుడూ కూడాను శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన సుఖాన్ని సంపాదించుకోలేరు కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశారు. ధ్యానం అనే పాయింట్. అక్కడికి రావాలంటే బుద్ధి పరిపక్వం కావాలి. ఎవరైతే ధ్యాన యోగానికి, ధ్యాన అభ్యాసానికి వచ్చారో వారు పరిపక్వ బుద్ధి కలిగి ఉన్నవారు. బుద్ధి లేని వారు ధనమే శాంతం అనుకున్నవారు, ధనములోనే సుఖం అనుకుంటున్నవారు,
ధనములోనే పేరు ప్రతిష్టలు ఉన్నది అనుకుంటున్న వారు పరిపక్వ బుద్ధి లేనివారు, అపరిపక్వ బుద్ధి ఉన్నవారు వారు అంటే బుద్ధిహీనులు. ఎంత చక్కగా చెప్పారో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. నేను ఎమ్మెల్యేని, ఎంపీని, నేను చీఫ్ మినిస్టర్ని, మరి ఎన్ని పోస్టులు ఉన్నా కానీ ఎవరైతే ధ్యానములోకి వస్తారో వారు పరిపక్వ బుద్ధి ఉన్నవారు, ధ్యానములోకి రానివారు బుద్ధి లేనివారు అని వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్కానించి చెప్పారు. లోపల ఉన్న దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి, ధ్యానం కదా శాశ్వతానంద సుఖమబ్బు అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. టెంపరీ సుఖం కాదు, పర్మనెంట్ సుఖం కావాలి మనకి. దాన్ని సంపాదించాలంటే మరి డబ్బు, పేరు, పదవి ఇవేమీ కాదు. నేను సంగీతం చాలా బాగా వాయిస్తాను, నేను సంస్కృతం బాగా చదువుతాను, నాకు ఎమ్మెల్యే పదవి ఉంది, నాకు డబ్బు ఉంది, ఇవేమీ మనకు శాశ్వతమేం కాదు. ధ్యానమే శరణ్యం. భక్తి అంటే దేనిని భక్తి అంటారు? రాముని కొలిస్తే భక్తియా, కృష్ణుని కొలిస్తే భక్తియా, జీసస్ క్రీస్తుని కొలిస్తే భక్తి? ఇవేమీ కాదు, స్వస్వరూపానుసంధానమే భక్తి అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మనకి వేదాలలో కూడా ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది కేవలం స్వస్వరూపానుసంధానం గురించే. భక్తి రీచి వీతే దీనినే వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత చక్కగా చెప్పారో. ఇంకా రూఢమైన స్వస్వరూపావధారణే చీడపీడలము చిత్తమందు మరులు కొన్న ఎండమావులు చల్లార్చు కాళికాంబ హంస కాళికాంబ. ధారణ అంటే గ్రహించడం, ఏకం కావడం. అవధారణ అంటే విశేషంగా దానిని గ్రహించడం. అంటే మనం ఎప్పుడైతే ధారణ అంటే కళ్ళు మూసుకుంటామో చూడండి, ధారణగా మనం ఆగకుండా మాట్లాడుతుంటే ఆ ధారణా శక్తితో మాట్లాడుతున్నాం అనుకుంటాం. ధారణ అంటే ఏదైతే మనకి కనిపిస్తుందో వినిపిస్తుందో దాన్ని ఏకాగ్రంగా గమనించడమే ధారణ అంటే. స్వస్వరూపావధారణ అంటే మన సొంత స్వరూపాన్ని విశేషంగా చూడడమే. అంటే మన సొంత స్వరూపం అంటే ఏమిటి? అసలు నేను అంటే ఎవరో తెలుసుకున్నప్పుడే ఆ స్వరూపాన్ని మనం గమనించగలుగుతాము. నేను అంటే పరమాత్మ, ఆ దివ్యాత్మ స్వరూపము. మేను అంటే ఈ శరీరము. ఈ మేను అనే భ్రమలోనే పడిపోతున్నాం మనము. ఈ భ్రమల నుంచి బయటపడినప్పుడే నేను అనే ఆ స్వరూపాన్ని, ఆ సస్వరూపాన్ని మనం దర్శించగలుగుతాము. కానీ ఆయన్ని దర్శించాలంటే మనకి చీడపీడలము చిత్తమందు, మనముకి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అవే మన మనసులో, మన చిత్తంలో ఎన్నో చీడలు, ఎన్నో పీడలు జరగబోయి అన్నీ తలంచుకుంటాం. ఈ క్షణంలో ఏం చేస్తున్నామో ఆ విషయాన్ని మర్చిపోతాము. ఈ చీడలు పీడలు అలుక్కుని ఉంది మన మనస్సు. అందులో ఉన్న ఈ ఎండమావులను చల్లార్చే విధానమే ఈ రూఢమైన సస్వరూప అవధారణే. ఇంకేది మనల్ని చల్లార్చదు. ఆత్మ యొక్క తాపాన్ని చల్లార్చేది ఆత్మ ఒక్కటే, ఆత్మజ్ఞానం ఒక్కటే, ఆత్మానుభవం ఒక్కటే. ఎంతమంది పిల్లలను కన్నా, ఎంతమంది భార్యలను తెచ్చుకున్నా, ఎంత సంపదలతో తొలతూగుతున్నా ఆత్మలో ఎండమావులు ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటాయి. ఆ ఎండమావులను చల్లార్చే ఈ విషయం కేవలం ఎండమావులు అని అంటే భ్రమలకు లోనవుతూ ఉంటాము. కేవలం ఈ రూఢమైన స్వస్వరూపావధారణను మనము తెలుసుకోవాలి. మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే. ఎంత చక్కగా చెప్పారో. ఏ విషయాన్ని ఆయన మరుగుపరచలేదు, అన్నిటినీ తేటతెల్లపరిచారు. ఆయన తిన్నగా సూటిగా మాట్లాడతారు. వంకర టింకర్లు లేవు. ప్రతి ఆత్మలోనూ ఎండమావులు ఉంటాయి. ఎన్నో చెడులు పీడలు అందరికీ ఉంటాయి. వాటన్నిటిని మనము దాటాలి అని అంటే ఆత్మజ్ఞానం తప్పి వేరే మార్గం లేదు అని చెప్తున్నారు. పుస్తకముల చదవ పూర్ణత్వమవ్వదు, హృదయ సంపుటముల చదవవలయు, పారశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకాలు తప్పకుండా చదవాలి, కానీ చదివితేనే పూర్ణత్వం వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు, పప్పులో కాలేసినట్లే. పుస్తక జ్ఞానం ద్వారా అర్ధపూర్ణత్వం మాత్రమే వస్తుంది. స్వాధ్యాయం చేస్తే పరిపూర్ణత రాదు. హృదయ సంపుటములు చదవాలి. ఏది చదివినా హృదయ సంపుటలు అంటే ఆ చదివింది ఆ పుస్తకములో అది మన మస్తకములోకి వచ్చినప్పుడే
ఆ హృదయ సంపుటాల అంటే అక్కడ ధ్యాస పెట్టి మనం చదివినప్పుడే, ఎరుకతో చదివినప్పుడే అది మనకి హత్తుకుంటుంది, ఆ హృదయానికి హత్తుకుంటుంది. ఇంకా స్వాధ్యాయం అలాగ చదివినా కానీ మనకి పూర్ణత్వం రాదు. అంటే ధ్యానంలో కూర్చుని ఆత్మ పదార్థంలో చేరవలే. ఎప్పుడైతే ధ్యానం చేసి పుస్తకం తీసి చదివితే అందులో ఉన్న జ్ఞానం అంతా మన మస్తకంలోకి వెళ్తుంది, అక్కడ పూర్ణత్వం వస్తుంది. ధ్యానం ద్వారానే పూర్ణత్వము, స్వాధ్యాయం ద్వారా మాత్రం అర్ధ పూర్ణత్వమే. అది ధ్యానం ద్వారా పూర్ణత్వం చేసుకోవాలి. ఇంకా సజ్జన సాంగత్యం ద్వారా పరిపూర్ణం అవుతుంది. నిరంతరము ధ్యానం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారానే పరిపూర్ణత్వాన్ని తెచ్చుకోవాలి. అందుకనే వేదం చెప్తుంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యుతే. ఎందుకంటే ఆ పూర్ణత్వాన్ని మనం పొందాలి అంటే ఏ ఒక్కటి చేసినా మనం పూర్ణత్వం చెందలేము. ధ్యానం ఒక్కటే చేస్తే అక్కడే ఉంటాము. అందుకని ఋషులకు కూడా తెలియనటువంటి జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతున్నాము అని అంటే వారు ధ్యానం ఒక్కటే చేశారు. ధ్యానంలో సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల ద్వారా ఈ శరీరానికి సంబంధించిన ఎన్నో భోగాలు సృష్టించుకోవచ్చు. రావణ బ్రహ్మ ఈ రాక్షసులందరూ కూడా ఎంతో ధ్యానం చేసి సిద్ధుల్ని పొందారు, కానీ జ్ఞానాన్ని పొందలేదు. జ్ఞానం రావాలంటే స్వాధ్యాయం చేయాలి. అందులో ఉన్న జ్ఞానాన్ని మనకి అవగాహన రావాలి. ఆ విచక్షణ జ్ఞానం మనకు వచ్చినప్పుడే అందులో ఉన్న జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా అనుభూతిని పొందగలుగుతాం. ఇక సజ్జన సాంగత్యం ద్వారా మనము ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించినప్పుడు అందరి దగ్గర నుంచి కూడా మనము నేర్చుకోగలుగుతాం. అది కూడా సత్యము తెలిసిన వారితో మనము సజ్జన సాంగత్యం చేయాలి. ఈ ఆత్మ పదార్థం అన్నది ఎన్నో జన్మల నుంచి ఎన్నో సంచితాలు తెచ్చుకున్నాం మనం. చెడు కర్మలు, మంచి కర్మలు అన్నీ వాటిని కూడగట్టుకుని ఉంటుంది. చెడు కర్మలు అనే అపరిశుద్ధము ఆత్మ అనబడే నిప్పు మీద నివురుగా చేరి ఉంది. నిప్పు ఉంది లోపల, కానీ నివురుగా ఈ చెడు కర్మలన్నీ కూడా సంచిత కర్మలు, అగామి కర్మలు ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా నివురు గప్పిన నిప్పు. ఆ నివురుని తీసేయాలి. ఆ నివురు ఎప్పుడైతే తీస్తామో ధ్యానం చేయగా 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 ఆ నివురు, ఆ అజ్ఞానం అనేది పోయినప్పుడు ఆ నిప్పుగా విరాజిల్లుతుంది. దాని పేరే పారిశుద్ధ్యము. నేను శరీరము, నేను ఎమ్మెల్యే, నేను రాజుని, నేను జమీందారును అనుకుంటే పరిశుద్ధం అవ్వదు. నేను ఆడ, నేను మగ అనుకుంటే పరిశుద్ధం కాదు. నేను బలవంతుడిని, నేను బలహీనుని అనుకున్నా పరిశుద్ధం కాదు. అపరిశుద్ధాలన్నీ పారిపోవాలి మన ఆత్మలో నుంచి, అప్పుడే పరిశుద్ధులం అవుతాం. జీసస్ క్రీస్తు, వీరబ్రహ్మేంద్ర స్వామి, గౌతమ బుద్ధుడు అందరూ పరిశుద్ధమయ్యారు. అప్పుడే పరమాత్మ స్థితికి చేర్చబడారు అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏది మనము పుస్తకం చదివితే హృదయ సంపుటాలు చదవాలి. ప్రతిదీ కూడా మనకి ఆ చదివిన జ్ఞానము మనము ఆచరించిన జ్ఞానాన్ని అందరికీ చెప్పినప్పుడే దాని నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. మూయబడిన మనసే మూయబడితే హృదయం తెరవబడుతుంది. ఆ మనసు ఎప్పుడైతే ఆ ఆలోచన రహిత స్థితికి వెళుతుందో అప్పుడు హృదయం తెరుచుకుంటుంది. హృదయం అంటే ఆత్మనే హృదయం అంటాము. హృదయం అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అని అర్థము. ఆత్మ యొక్క సంపుటములు తెరవాలి. మనసు యొక్క చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి. దాన్ని మనము నిరోధం చేయాలి. ఆత్మ యొక్క సంపుటాలు తెరవబడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మనిషి చనిపోయిన తర్వాత ఎన్నో లోకాలకు వెళ్తాడు. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి, పాపం చేస్తే నరకలోకాలకి, పాపలోకాలకి వెళ్తారు. పాపలోకాలకు పోయినా పుణ్యలోకాలకు పోయినా తిరిగి రావాల్సిందే. చీనే పుణ్యే మర్తవలోకం విశ్రాంతి అన్నాడు కదా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఎంత పుణ్యం చేసినా తిరిగి ఈ రాకపోకలు ఆగవు, ఈ లోకానికి రావాల్సిందే. ఇంకా దాన్ని ఆపడానికి ఏం చేయాలి? ఈ రాకపోకలు మానాలంటే ఏం చేయాలి అని చెప్తున్నారు. పుణ్యలోకములకు పోయిన పోకగా పోగువారు వచ్చి పోవుచుంద్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ, హంస కాళికాంబ. ఎన్నిసార్లు మనం రావాలి, ఎన్నిసార్లు మనం పోవాలి? ఇంక ఇదే పనా మనకి? రావడం పోవడమేనా? ఇంకా 5వ క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ 5వ క్లాసే
మళ్ళీ మళ్ళీ 5వ క్లాస్ ఫెయిల్ అయ్యి ఆ క్లాసే చదువుతుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఆ క్లాసు పాస్ అయ్యి మళ్ళీ ఆరో క్లాసు 7వ క్లాసు అలా క్లాసులు వెళ్తుంటే మనకి ఆనందంగా ఉంటుంది. కానీ ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తి ఈ పుణ్యలోకాలకి వస్తాం మనము? ఈ స్కూల్కి పోయే దారిని వదిలించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మజ్ఞాన పరిపూర్ణం ఉంటుందో అక్కడ ఈ యొక్క వచ్చిపోయే దారిని వదిలించుకుంటాము. ఆ ఆత్మజ్ఞానం పరిపక్వత చెందే వరకు కూడా ఈ ఆత్మ వస్తూ వెళ్తూనే ఉంటుంది. ఇక కనుక ధ్యానం చేయాలి, మంచిని చేయాలి. శుభాశుభ పరిత్యాగి అన్నారు కదా గీతాకారుడు. పుణ్యాపుణ్య వివర్జిత పంద అన్నారు కదా ఆది శంకరాచార్యులు వారు. ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి సంఘ సంస్కర్త, ఓ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఓ అసలైన సిసలైన సంఘ సంస్కర్త. సంఘానికి దారి చూపగలడు, సంఘానికి వెలుగు దివ్య కాగలడు. ఆధ్యాత్మ శాస్త్రం లేక సుఖమైన ప్రాపంచిక జీవితం లేనే లేదు కదా. సుఖమయ శాశ్వత ఆనందమయ ప్రాపంచిక జీవితం కావాలంటే ఆధ్యాత్మిక జీవితం తప్పనిసరి ప్రతి ఒక్కరికి కూడా. కబీర్ కానీ, నానక్ కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, లావట్టో, సువాంగట్టు, అర్నీబిసెట్టు వీళ్ళందరూ కూడా గొప్ప ఆధ్యాత్మిక మాస్టర్స్. వీరందరూ కూడా సొగన పూజను నిరాకరించారు, ఈ బాహుమైన పూజలు నిరాకరించారు. ఈ మాస్టర్స్ అందరూ కూడా సొగుణమైన కర్మకాండలను కూడా తిరస్కరించారు. ఈ నిర్గుణాన్ని ప్రతిపాదించారు. రూపరహితమైన దానికి ఏ రూపమో ఏ నామమో పనికిరాదని చెప్పారు. నామస్మరణ, రూపధారణ అన్ని కర్మకాండనంతా కూడాను మూర్ఖమైన పనులు, కలుషితమతులు చేసే పనులు. ఈ మార్గాన్ని ధ్వంసం చేశారు ఈ పరమ గురువులందరూ కూడా. అందరి యొక్క ప్రబోధం అదే, గౌతమ బుద్ధుని యొక్క ప్రబోధము అదే, మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రబోధం కూడా అదే. రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబాం. నిర్గుణమును ప్రతిపాదించారు. ఎందుకంటే ఇక్కడ రూపనామాలతో పని లేదు మనకి, ఆ రూపనామాలను తీసేయమన్నారు. అందరూ కూడా ఆ రూపనామాలు పెట్టుకుని పూజలు చేస్తున్నారు. అసలు భగవంతుడికి రూపమే లేదు కదా. రూపం లేని భగవంతుడికి రూపాన్ని కలిగించుకుని పూజలు ఎలా చేస్తారు? అక్కడికి రానిటువంటి కర్మకాండల్ని మనకి అప్పచెప్పారు. ఏంటి? పూజలు చేయండి, స్తోత్రాలు పాడండి, ప్రదక్షిణాలు చేయండి, యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి అని. ఇలాంటి కర్మకాండల ద్వారా మనకి ఏమీ రాదుగాక రాదు. ఏమి చెయ్యాలి అని అంటే మనలో ఉన్న ఆ దైవము, ఆ దైవంతో మనము ఆ ధర్మ మార్గాలన్నీ కూడా మనకు చెప్పకుండా ధ్వంసం చేసేసారు. అక్కర్లేని ఈ కర్మకాండలనే మనకు అప్పచెప్పారు. ఆ కర్మకాండలను పట్టుకునే మనం ఆటలనే పట్టుకుని జన్మజన్మలు ఆటలనే పట్టుకుని తిరుగుతున్నాం. అవి కరెక్ట్ కాదు. ఇక వాటిని అన్నిటిని, ఆ కర్మకాండలను అన్నిటినీ కూడా అవి చాలా చాలా అల్పమైనవి. మరి ఈ కలుషమతులైన విషయాలన్నిటినీ వదిలిపెట్టి మీలో ఉన్న అనంతమైన ఆ ధర్మ మార్గాన్ని అనుసరించండి, ధర్మంలో జీవించండి. ధ్యానం చేసినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడే ఆ ధర్మం గురించి మనకు అర్థం అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది కాళికాంబ హంస కాళికాంబ. మరి తీర్థయాత్రలన్నీ తిరుగుతాము, అవి మన నేత్రానికి ఆనందాన్ని కలిగిస్తాయి, నేత్రాలకి. అంతేకాని అక్కడ ఉన్న తీర్థం తీసుకుంటే మనకేమి ఆ రోగాలు నయమైపోవు, మనకి ఆత్మజ్ఞానం కలగదు. మనలో అనంతమైన దివ్య తీర్థం ఉంది, అమృతమే ఉంది. అమృతం తాగిన వాడికి తీర్థంతో పనేముంది అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ అమృతాన్ని గురవాలండి. అలాగ కూర్చోక అమృత ధారలు ఊరుతూ ఉంటాయి. దాని ద్వారా 41 రోజులకి మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి ద్వారా మనకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఆ తర్వాత అనంతమైన బ్రహ్మజ్ఞానము, ఆ ప్రజ్ఞ మేల్కొంటుంది. అలాంటి అమృత ద్వారా మీ
పంచనే ఉంది అంటున్నారు. అంతే కదండి, మన పంచన ఉన్న అమృతధారలను వదిలిపెట్టి ఎక్కడో ఉన్న తీర్థం కోసం పరుగులు పెడుతున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇక భద్రాచలం వెళ్తే రాముడు ఒక దేవుడే, తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి, ఇక కాశీ వెళ్తే విశ్వనాథుడే, విజయవాడ వెళ్తే అమ్మవారే. ఒక్కొక్క దేవాలయంకి వెళ్తే ఒక్కొక్క దేవుడే కనిపిస్తాడు. కానీ సర్వ తీర్థాలకి సదనంబు దేహం అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అన్ని తీర్థాల్లోని కూడా ఉన్న దైవాలన్నీ కూడా నీ లోపడే ఉన్నాయి అని చెప్తున్నారు. సర్వదేవతలకు సదనంబు దేహము, గుడులకేగి పాట్లు పడగనేలా, నేను మేను సందు నిలుచును బ్రహ్మంబు, కాళికాంబ హంస కాళికాంబం. సర్వ దేవతలకు సదనం అని చెప్తున్నారు. మనలో 96 తత్వాలు ఉన్నాయి. ఒక్కొక్క తత్వంలోని మనం పూజించే దేవుళ్ళన్నిటిని నిక్షిప్తం చేశారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకసారి ఆయన ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే రచ్చబండలు కనిపించాయో అక్కడ సాయంత్రం చేసి ఈ పనులన్నీ చేసుకుని ఆ ప్రజలందరూ రచ్చబండ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడికి వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ తత్వాలన్నీ కూడా, తత్వగీతాలన్నీ కూడా వాళ్ళందరికీ చెప్తూ ఉండేవారట. సూక్ష్మంగా వారికి వారి భాషలో అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఈ యొక్క జ్ఞాన తత్వాలు చెప్పేటప్పుడు చక్రాస్ గురించి చెప్తున్నారంట ఆయన. మనలో 7 చక్రాస్ ఉంటాయి. కిందన మూలాధార చక్రం దగ్గర గణపతి ఉంటాడు. ఆయన 6000 ఓంకార జపాలు జరిపిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు అని పామరుడికి అర్థమయ్యే రీతిలో ఆ దేవతాగణాల్ని మన లోపల ఉంటాయని చెబుతూ వాళ్ళని కళ్ళు మూసుకోబెట్టి వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నారట. మూలాధార చక్రం దగ్గర గణపతి 6000 ఓంకార జపాలు జపిస్తూ ఉంటాడు. మరి మూలాధార చక్రం దగ్గర ఎవరుంటారు? కుండలిని శక్తి అంటే ఆ పార్వతీదేవే ఉంటుంది. అందుకని ఆ తల్లి దగ్గర స్థితమయ్యి ఆయన అక్కడ జపం చేస్తున్నారట. మన లోపల బొడ్డు దగ్గర నుంచి జానుడి కింద, ఇంకా బొడ్డుకి బెత్తుడి కిందన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం దగ్గర ఎవరుంటారంట? బ్రహ్మదేవుడు ఉంటాడు. సృష్టికర్త, సృష్టి కార్యక్రమం జరిగే నాడీ మండలము అక్కడే స్థితమై ఉంటుంది. సృష్టి జరుగుతూ ఉంటుంది. అక్కడ గంగామాత ఉంటుంది. మనకి అక్కడ ఉన్న అన్నీ కూడా ఆయన కూడా 1000 ఓంకార జపాలు జపిస్తూ ఉంటారట. ఇక మణిపూరక చక్రం దగ్గర అగ్ని స్థితమై ఉంటాడు. మరి ఈ పంచవాయువులు అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అష్టధాతువుల్లో ఉన్నాడట. ఎవరు అష్టధాతువులు అంటే మూలాధార దగ్గర పృథివీ తత్వం కలిగి ఉంటాము. స్వాదిష్టాన చక్రం దగ్గర జలతత్వం కలిగి ఉంటాము. మణిపూరక చక్రం దగ్గర అక్కడ అగ్ని తత్వంతో అగ్ని నిక్షిప్తమై ఉంటాడు. ఇంకా అనాథ చక్రం దగ్గర లక్ష్మీనారాయణులు స్థితమై ఉంటారు. లక్ష్మీనారాయణ తత్వం వస్తుందట. మనం అనాథ చక్రం దగ్గరికి ఎదిగినప్పుడు లక్ష్మీనారాయణ తత్వం అంటే అర్ధనారీశ్వర తత్వం అంటే పురుషుడిగా ఉన్న స్త్రీ తత్వము, స్త్రీల్లో ఉన్న పురుషతత్వము ఏకమయ్యి మరి ఇద్దరు కలిసి ఈ యొక్క బ్రహ్మాండాన్ని అంతా కూడా పరిపాలిస్తున్నారు. మనము సమర్థవంతంగా ఈ పిండాండాన్ని ఈ భూమి మీద ఉన్నంత కాలము మనము పరిపాలించగలుగుతాము. ఎవరి మీద ఆధారపడకుండా మనలో ఉన్న దివ్య శక్తుల్ని జాగృతం చేసుకుని మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాము. ఇక విశుద్ధ చక్రం దగ్గర ఎవరుంటారా అంటే ఆకాశతత్వం కలిగి ఉంటాము. ఇక్కడ హృదయం దగ్గర వాయుతత్వం కలిగి ఉంటాము. ఆకాశతత్వము అంటే ఆ నటరాజు తత్వం వస్తుంది. ఆ నటరాజు నిరంతరము ఆ శివుడు ఆ యొక్క అంతరంగంలోనే రమిస్తూ ఉంటాడు. ఆ ఆనందము ఎక్కువైనప్పుడు నటరాజులాగా నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ ఆనంద భంగిమలో మనం కూడా నటరాజ తత్వాన్ని పొందుతాము. ఇక ఆజ్ఞాచక్రంలో ఎవరుంటారు అంటే ఈ జ్ఞానేంద్రియాలన్నింటినీ పరిపాలించేటువంటి 3 శక్తులతో కలిసి ఉంటామంట. లక్ష్మి, సరస్వతి, పార్వతి. పార్వతీ అమ్మవారు మనకు శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇక జ్ఞానము వికసించినప్పుడు ఆ సరస్వతి అమ్మవారు అనంతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఇక సర్వసంపదల్ని సమృద్ధిగా అందిస్తూ మనం ఎప్పుడైతే సేవాతత్వంలో నిష్కామంగా సేవాతత్వాన్ని అందిస్తూ ఉంటే మనకి సమృద్ధిగా సంపదల్ని అందించే ఆ సరస్వతి మాత కొలువై ఉంటుందట ఆజ్ఞాచక్రంలో. ఇక సహస్రారంలో ఆయన మన అందరినీ సృష్టించినటువంటి మూల చైతన్య శక్తితో మనము ఆ సహస్రారంలో 1000 సహస్ర రేకుల్లో విరాజిల్లుతూ ఉంటుందట అమ్మవారు. అందులో నుంచి వచ్చిన మనమందరము ఆత్మసకలాలమే.
మనం అందరము ఒకటే, ఇక్కడ రెండు లేవు. నేను అంటే రెండుగా విభజించుకుంటున్నాము. నేను అంటే భగవంతుడు వేరే, భక్తుడు వేరే, గాని ఇక్కడ వేరే ఏమీ లేదు, అంతా ఒక్కటే. ఈ భేదాభిప్రాయాలు మనమే పెంచుకుంటున్నామని ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి రచ్చబండి దగ్గర కూర్చున్న అందరికీ చెబుతుంటే అక్కడికి మాదిగకి అక్కడ భార్య వచ్చింది, విన్నదట. ఇదంతా విని ఇంటికెళ్ళి, ఎందుకంటే ఆ రోజుల్లో కులాల గురించి చాలా చాలా, అందుకనే ఈ యొక్క మాల వాళ్ళని, మాదిగ వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా ముట్టుకోవడానికి కూడా సాహసించేవారు కాదు. వాళ్ళ యొక్క పేటలోనే ఆ స్కూల్ని కూడా పెట్టడం జరిగేది. ఇంటికి వస్తే ఏదో మైలు పడిపోయినట్టు స్నానాలు చేయించడం, ఇంత వెలివేసినట్టు వాళ్ళు ఉంటే ఆ మాదిగ అక్కడు చాలా బాధపడుతూ ఉండేవాడట. అయ్యో, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని తీసుకెళ్లి తగలబెట్టేది నేనే, వాళ్ళు ఎవరో తగులాడరు చచ్చిపోయిన శవానికి, కానీ వాళ్ళకి పుణ్యం రావడానికి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తారట. నేను అంటరాని వాడినట, నన్ను కనీసం ఆ ఛాయలకు కూడా రానివ్వట్లేదు అని అంటే, మామ నువ్వు అలా అనకు, ఒక మా స్వామీజీ వచ్చారు, మనలోనే ఈ దేవుళ్ళు అందరూ ఉన్నారట అని స్వామీజీ చెప్పిన విషయాలన్నీ ఆ భర్తకు చెప్తే, భర్త తాగి మైకంలో ఏమీ తెలియక ఆ భార్యని ముక్కలు ముక్కలుగా నరికేశాడట. ఎక్కడున్నాడు ఆ దేవుడు, ఎక్కడున్నాడు చూపించు అని ఆ మొత్తు వదిలేటప్పటికి ఆ రక్తపు మడుగులో పడిపోయి ఉంటే, అయ్యో గర్భిణి అని కూడా నేను చూడకుండా ఇలాగా ముక్కలు ముక్కలుగా ఖండించేనే నా భార్యని చంపుకున్నానే, ఈ సన్యాసి మాటలు వినడం వల్లే కదా నా భార్యని నేను నా చేతిలో చంపుకున్నానని, సన్యాసి ఎక్కడున్నావు సన్యాసి అని బయటకు వచ్చి చూస్తే ఆయన ఆ రచ్చబండి దగ్గర కూర్చుని ఉన్నారట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నిలదీసి అడిగితే, నాయన నీ భార్య ఎక్కడికి వెళ్ళలేదు పదా అని ఆ భుజం మీద చెయ్యేసేటప్పటికి వణికిపోయాడట. నన్ను ఇప్పుడు వరకు ఎవ్వరూ కూడా తాకలేదు స్వామి, మీరు మైలు పడిపోతారేమో నన్ను తాకుతున్నారు అని అంటే, ఇక్కడ మైలు పడిపోవడానికి ఏమీ లేదు, భగవంతుడు సృష్టిలో ఎలాంటి భేదం లేదు, ఈ మానవుడి యొక్క దృష్టిలోనే లోపమంతా, మనమంతా కూడా ఒక్కటే అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకెళ్ళి, మరి అక్కడ చచ్చిపడి ఉన్న భార్య దగ్గరికి తీసుకెళ్ళి ఓరుని ఏడుస్తుంటే కూర్చోబెట్టి కళ్ళు మూయించి, ముందు నీలో ఉన్న ఈ సర్వదేవతల్ని నువ్వు దర్శించు అని కళ్ళు మూయించి ఆ ధ్యానం చేయించిన తర్వాత ఆ యొక్క భార్యని అమ్మా దేవి లేచిరా అని పిలిచిన వెంటనే చక్కగా లేచి వచ్చిందట. అప్పుడు వెంటనే ఇద్దరు సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి, మాకు ఒక మంత్రదీక్షను ఇవ్వండి స్వామి, ఇప్పటి వరకు భగవంతుడు అంటే ఎవరో మాకు తెలీదు, మమ్మల్ని ఎవ్వరూ కూడా గుడిలో కానీ వాళ్ళు చెప్పే మాటలు కూడా వినడానికి అర్హత లేదు మీకు అని మమ్మల్ని తరివేస్తూ ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి మా గురువు మీరే, మా దేవుడు కూడా మీరే అని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని అందించారట వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి ఈ కులమతాలుని చెండాడిన మరి వ్యక్తి ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ విధంగా చెప్పడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇంకా దివ్య తీర్థం ఎక్కడుందయ్యా అంటే నీ దేహంలోనే ఉంది, నువ్వు అంతరంగంలోకి వెళితే ఏ బయట తీర్థాలతో పని లేదు, నీలోనే ఆ అమృతం ఉంది, ఆ అమృతాన్ని గ్రోలు, నీకు ఏది కావాలంటే అది వస్తుంది అని చెప్పారు. ఇక ఉత్తమోత్తములు శ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోనే శివుడు పొసగియునాడయ కాళికాంబ హంస కాళికాంబ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉత్తమోత్తములైన ఉశ్వాస నిశ్వాసలు మనం పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా శ్వాసను మనం గమనించలేదు. శ్వాస ఉంటేనే మనం మంగళకరంగా ఉంటాము, శివస్వరూపంగా ఉంటాము. శ్వాస ఆగిపోతే మనము శవం అయిపోతాము. అలాంటి నువ్వు ఎప్పుడైతే నీ అంతరంగంలోకి వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేస్తావో ఆ ఉశ్వాస నిశ్వాసాలను గమనించగా ఏమవుతుందంటే, నీకు ఆ తెరలు పొరలుగా ముసుగులు వేసుకున్నామంట. ఏమిటయ్యా ముసుగులు అంటే ఆలోచనలే. ఈ ఆలోచన అనే ముసుగుల్ని ఎప్పుడైతే ఆ తెరలు ఆ పొరల్ని కరిగించుకుంటామో ధ్యాన సాధన ద్వారా, ఆ ముసుగులోనే శివుడు పొసగి ఉన్నాడయ్యా, ఎక్కడో దేవుడు ఉన్నాడని, దేవుళ్ళాడేవాడే దేవుడై ఉన్నాడయ్యా. ఆ లోపలికి నువ్వు ఎప్పుడైతే ఆ తెరలో పొరలు కరిగించుకుంటామో నీలో ఉన్న ఆ శివతత్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. చిదానంద రూపం శివోహం, శివోహం అంటే నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అని ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ఇక వేదం చెప్పింది అహం బ్రహ్మాస్మి అంటే
నువ్వే భగవంతుడు అయ్యా, వేరెక్కడో భగవంతుడు లేడు. ఆ భగవంతుడిని తెలుసుకోవాలి అంటే నీ అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు, నీ నీ ఇంద్రియాలన్నిటిని కూడా పవిత్రమైన గుణాలతో నింపినప్పుడు నీవే భగవంతుడు అయి ఉన్నావని మరి చెప్పడం జరిగింది. మన దేహంలో ఉన్న ఆ దివ్య తేజస్సు ఏమిటో అదే శ్వాస, అదే మన ఉశ్వాస నిశ్వాస. ఆ తీర్థానికి గురవుదామని ఎంతో చక్కగా ఆ శివుడు అంటే మనమే అని సత్యాన్ని మనము తెలుసుకుంటాము. ఎక్కడో ఉన్న శ్రీశైలం పోవక్కర్లేదు, మనం తిరుపతి వెళ్ళక్కర్లేదు. దానికోసము మన అంతరంగంలో ఉన్న ఆ యొక్క శివుణ్ణి ఎప్పుడైతే దర్శిస్తామో అక్కడున్న ఆ అమృతాన్ని గురవుతామయ్యా అని చెప్తున్నారు. కాయమనెడి విల్లు కదలకుండగా పెట్టి, బుద్ధి ఎనడి నారి పొరలకుండా, మనసనేటి అంబు మరి గురి చేయరా, కాళికాంబ హంస కాళికాంబ. ధ్యానం ఎలా చేయాలి, ఏ విధంగా కూర్చోవాలి, బుద్ధిని మనసుని ఏం చేయాలి అని చక్కగా తెలిపారు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాయం అనేది విల్లుతో పోల్చారు. అంటే ఈ శరీరాన్ని ఒక విల్లిగా ఆయన పోల్చారు. శరీరాన్ని కదలకుండా పట్టి, శరీరాన్ని కదల్చకుండా కూర్చోవాలి, ఆసన సిద్ధి అన్నారు. మనకి పతంజలి చెప్పారు, మనకి 112 రకాల ఆసన పద్ధతులు ఉన్నాయి, ఆ యొక్క శ్వాసక్రియలు ఉన్నాయి. కానీ మన గురువు గారు ఏం చెప్పారు, స్థిర సుఖ ఆసనము ఉన్నది ఒకటే ఆసనము. మనం హాయిగా స్థిరంగా సోఫాలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ ఉన్నది ఒక్కటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిని మనం ఎప్పుడైతే అవలంబించామో ఇక్కడ పద్మాసనంతో పని లేదు, మనకి వజ్రాసనంతో పని లేదు. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చోండి అని ఎంతో చక్కగా ఆసన సిద్ధి గురించి మనకి చెప్పారు. ఇక ఆ గురి కలిగి ఉండాలి. మనము గురి కలిగి ఉంటేనే కదా అర్జునుడు అలాగే ఆ యొక్క కౌరవ సేనల్ని కూడా ఆ విలువిద్య నేర్చుకున్న తర్వాత ద్రోణాచార్యుల వారు ఆ యొక్క పరీక్ష పెట్టారనమాట. ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న ఆ పక్షి కొన్నిని ఏకాగ్రతగా చూసి కొట్టాలి అని. అక్కడ దుర్యోధను అడిగారు, నీకేం కనిపిస్తుంది ఆ చెట్టు కొమ్మ మీద అంటే, అక్కడ చెట్టు కొమ్మలు ఆ పక్షి అన్నీ కనిపిస్తున్నాయని చెప్పాడు. కానీ అర్జునుడిని అడిగితే ఆ గురి ఎంత తీవ్రంగా ఉంది, నాకు ఆ పక్షి కొన్నొకటే కనిపిస్తుంది, ఇంకేమి కనిపించట్లేదు అన్నాడు. అలాగే ఉండాలి మన గురి కూడా. మనము దైవాలుగా మారాలి అంటే మన గురి దేని మీద ఉండాలి, శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస తీసుకునేదా శ్వాస, వదిలిపెట్టే శ్వాస, ఆ రెండిటిల మధ్యలోనే స్థితమై ఉంటుంది. ఆ శూన్యాన్ని గమనించడమే ధ్యానం అంటే. అంత గురి కలిగి ఉండవయ్యా అని ఈ యొక్క విల్లంబులతో పోల్చి చెప్పారు మనకి. కాళికాంబయనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ, హంస కాళిక సుమి ఆత్మకాళిక అని చెప్పారు. అంటే హంస అంటే శ్వాస, మరి హంసతోటే పోల్చారు శ్వాసని. ఇక్కడ కాళికాంబ అంటే ఏదో 10 చేతులు ఒక పొర్రెల దండ వేసుకుని ఉన్న నాలుగు చాపుకున్న అమ్మవారు కాదయ్యా. కాళికాంబ అంటే ఆత్మ యొక్క శక్తి. కాళికాంబ అంటే ఆత్మ యొక్క శక్తి. అందుకనే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మ యొక్క శక్తి గురించే ఈ కాళికాంబ సప్తశతిలో కాళికాంబ హంస కాళికాంబ. హంస అంటే మన శక్తి, అంబ అంటే మన శరీరము. ఈ కాళికాంబ అంటే ఆత్మ యొక్క శక్తియే, ఇంకేమీ కాదు. శ్వాస అంటే ఆత్మ యొక్క శక్తి. సృష్టి అంతా వ్యాపించి ఉంది, మూల ఆత్మ చైతన్య పదార్థము. ఈ ప్రచండ శక్తి యొక్క ప్రతీక, దాని యొక్క ప్రతిబింబమే మన శ్వాస అని ఈ ఆత్మ యొక్క శక్తి గురించి విశేషంగా మనము ధ్యానం చేసినప్పుడే మనము తెలుసుకోగలుగుతామని చక్కగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. దృష్టి నిలిపినేని దేవుడు దిగి వచ్చే, దృష్టి నిలపడేని నష్టపడును, దృష్టిలోనే సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. దృష్టి నిలిపితే అక్కడ రాక్షసుల, దేవతల, మానవుల అనేమి చూడడట. శివుడికి ధ్యానం చేస్తే చాలు వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే రావణ బ్రహ్మ వీళ్ళందరికీ, కీచకుడికి, కంసుడికి వీళ్ళందరికీ వరాలు ఇచ్చేశారు
దృష్టిని నిలిపితే చాలు వరాలు ఇచ్చేస్తారు. మరి వాళ్ళందరికీ ప్రత్యక్షం అయ్యాడు కదా భగవంతుడు. అలాగే మనకు కూడా ప్రత్యక్షం అవుతాడు. జ్ఞానము, వాళ్ళకి జ్ఞానము తెలియక వాళ్ళు వినాశనం అయిపోయారు. కానీ మనం జ్ఞానము, అందుకే 3 పట్టుకున్నాము. జ్ఞానం రావాలంటే స్వాధ్యాయము, పరమ గురువుల యొక్క సందేశాలు వింటూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ సజ్జన సాంగత్యం ద్వారా 3 రత్నాల్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మన యొక్క ఆత్మస్థితిని ఉన్నతంగా పెంచుకుంటాము. అందుకని గౌతమ బుద్ధుడు దృష్టిని నిలిపాడు, రమణ మహర్షి దృష్టిని, మరి వీళ్ళందరూ దృష్టిని నిలిపి ఆ దైవాల్ని ప్రత్యక్షం చేసుకున్నారు. వాళ్ళ కోసమే ఏమీ సిద్ధుల్ని ఖర్చు పెట్టుకోలేదు, విశ్వ కళ్యాణం కోసమే వాడుకున్నారు వారందరూ కూడా. అందుకనే ఈ భూమిని విడిచి ఎంతకాలమైనా వారందరూ మనకి వాళ్ళు దైవాలుగా విరాజిల్లుతున్నారు. మనము కూడా ఆ విధంగా ఉండాలయ్యా. మరి నేను తబలా వాయిస్తున్నాను, నేను గొప్పగా సంగీతం వాయిస్తున్నాను, నాకేమీ నేను ధ్యానంలో ఉన్నానని అనుకోవడం కాదు. అవన్నీ ప్రాపంచికమైన ఆనందాలంతే. ప్రాపంచికమైన ఆనందాలను పొందుతాం ఆ సంగీత నాదం ద్వారా. ఇవన్నీ కూడా ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందాలి అనంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, దృష్టి నిలుపుతారో వారికి మాత్రమే ఈ శరీరంలో ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. ఆ తర్వాత అనంతమైన బ్రహ్మజ్ఞానాన్ని మనము అందుకోగలుగుతాము. దృష్టి నిలపండయ్యా అని చెప్తున్నారు. ఇక మనలో కుండలిని శక్తి ఉంది, అనంతమైన కుండలిని శక్తి. కుండలించి కుండలి నాడించి జమిలి మోత నాగసరమునోదా నాగు పాములేచి నాట్యము చేయను కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో పైనుంచి సహస్రారం నుంచి విశ్వమయ ప్రాణశక్తి ఒక్కొక్క చక్రము దాటుకుంటూ నాడీ మండలి శుద్ధి చేస్తూ అలాగ మూలాధార చక్రం దగ్గర 3.5 చుట్లు చుట్టుకుని నిద్రిస్తూ ఉందట ఆ యొక్క కుండలిని శక్తి. ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తితో కుండలిని శక్తి మేల్కుంటుంది. ఆ ఊర్ధ్వముఖంగా పైకి ప్రకాశిస్తూ ఆ శివుడితో కలిసి నాట్యం చేస్తూ ఉంటుందట. మరి ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాము. ఎన్నో అనంతమైన సిద్ధులన్నీ కూడా జాగృతం అవుతాయి. మనలో ఉన్న రుద్రగ్రంథి విభేదనం అవుతుంది, ఆ యొక్క విష్ణు గ్రంథి విభేదనం, బ్రహ్మగ్రంథి విభేదనము, ఈ శక్తులన్నీ జాగృతం అవుతాయి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే అవి జాగృతం అవుతాయని చెప్తున్నారు. 6 కమలములకు ఆవలి భైలలో బ్రహ్మరంధ్రమనెడి బాట గలదు, బాట వెంట నడువ పరమ పదం మేగు కాళికాంబ హంస కాళికాంబ. మనం చెప్పుకున్నాం కదా, మనలో 6 శక్తి క్షేత్రాలు ఉంటాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారము. ఈ 6 చక్రాస్ని దాటుకుని 10వ చక్రమైనటువంటి ఆ దశమ ద్వారానికి వెళ్ళాలి. నవద్వారే పురే దేహి. శరీరానికి 9 రంధ్రాలు ఉంటాయి, అయితే 10వ రంధ్రం కూడా ఉంది, అదే దశమ ద్వారము, అదే సహస్రార స్థితి. ఆ వైకుంఠ ద్వారము, ఆ బ్రహ్మరంధ్రము, ఆ బాట వెంట నడిస్తే వైకుంఠ పదవి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. పరమపద సోపానం చేరుకుంటాము, వైకుంఠ పదవిలో ఉంటాము, కైలాసం చేరుకుంటాము. ప్రతి యోగి కూడాను తన 6 శక్తి క్షేత్రాలని వశపరుచుకుని తాము పరవశులై ఆ యొక్క ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి, ప్రతి ఒక్కరిలో ఉన్న అనంతమైన ప్రజ్ఞ మేల్కొల్పడానికి ప్రతి ఒక్కరూ చేసినప్పుడే మన యొక్క జ్ఞానము అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది అని చెప్పారు. గురుముఖాన విన్న కుండలిని శక్తి మీలు కొలిపి 6 మెట్టు లెక్క, దూరదృష్టి తోడు దూర శ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. గురుముఖత, ఎందుకంటే అసలైన ఎంతో మంది గురువులు ఉంటారు, 112 రకాల సాధనలు, కానీ అన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతాము. కానీ సద్గురువులు మాత్రమే సూటిగా అందుకునే జ్ఞానాన్ని మనకు అందిస్తారు. ఇంకా ఎలాంటి కాలయాపన ఉండదు. ముక్కేదంటే ఇలా చూపించరు, డైరెక్ట్గా నువ్వే భగవంతుడే అని చెప్తారు సద్గురువులు మాత్రమే. అలాంటి సద్గురువుని ఎప్పుడైతే కలుసుకుంటామో అప్పుడు మనకి ఆ ధ్యాన చేసేటప్పుడు దూరదృష్టి, అంటే ఎక్కడో ఉన్న ఆ లోకాల్లో ఉన్న ఆ దైవాల దగ్గర నుంచి ఆ యొక్క సూక్ష్మ శరీరం ద్వారా వెళ్ళి అక్కడ ఉన్న జ్ఞానం అంతా పొందుతూ ఉంటామంట. దూరశ్రవణము, ఆ టీవీలో స్క్రీన్ చూసినప్పుడు
మనకి ఎక్కడి నుంచో వచ్చే ఆ ఫిలింని ఎలాగైతే చూస్తామో ఆ మూడో నేత్రం ద్వారా ఆ విధంగా దర్శించగలుగుతాము. ఇక టేప్ రికార్డ్ పెట్టుకుంటే ఎలాగైతే వింటామో హాస్టల్ మాస్టర్స్ అందరూ వచ్చి మనకి మాటలు చెప్తూ ఉంటారట. ఆ జ్ఞానాన్ని, వారు చెప్పే విషయాల్ని మనం అందుకోగలిగే అంత శక్తిని మనం పొందాలి. తీవ్ర ధ్యానం ద్వారా ఇవన్నీ కూడా మనకి జాగృతం అవుతాయి. అయినప్పుడు మాత్రమే మనము ఆ నిద్రాణంలో ఉన్న మనం అందరం కూడా మేల్కోబడుగుతాము అని చెప్తున్నారు. ఆ దివ్య దృష్టిని, దివ్య శ్రవణాన్ని కూడా మనం పొందుతాము. అయితే ఆస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీరయానం అనేది మౌలికమైన ధ్యాన స్థితులు. ఇవన్నీ ఎవరైతే ధ్యానం చేస్తారో అందరికీ అది సహజమే అని చెప్తున్నారు. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరుటంచుదలసు వెర్రివాడు కలిసియుండుగాదే ఘటమటాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. అహం బ్రహ్మస్మి అని తెలుసుకున్నవాడే బుద్ధి ఉన్నవాడు. ఘటాకాశం అంటే ఒక కుండలో ఉన్న స్పేసు, మఠాకాశం అంటే కుండ బయట ఉన్న ఆకాశము. ఈ కుండ లోపల ఉన్న ఆకాశము, స్పేసు, కుండ బయట ఉన్న స్పేసు రెండు ఒకటే కదా. అక్కడ రెండు లేవు, ఉన్నది ఒకటే. అలాగే సముద్రంలో ఉన్న వాటరు, అక్కడ గ్లాసు పెట్టుకెళ్ళి తీసుకున్న వాటరు ఒక్కటే, అక్కడ రెండు లేవు. అలాగే ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన ఈ యొక్క ఆత్మస్వరూపము కూడా ఆ యొక్క పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ సకలమే. ఇక్కడ రెండు లేవు, భక్తుడు వేరే భగవంతుడు వేరే అని రెండు లేవు అయ్యా. ఆ చిత్త విభ్రమ, ఈ యొక్క చిత్త ఆలోచనలన్నీ వదిలిపెట్టు, ఆ భ్రమల నుంచి బయటపడు. నేను వేరే పరులు వేరే అనే భావన వదులు. సకల జీవకోటిలో కూడా నువ్వు మిత్రత్వాన్ని చూడగలిగినప్పుడే, ఆ ఏకత్వం వచ్చినప్పుడే నీకు ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. దివ్య మంగళము దేవతాభిమము ఉల్లమందునున్న ఉపము గనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. మనం ఎవరమయ్యా? ఈ శరీరం ఏమిటయ్యా అంటే దేవతాభిమము, అంతే కదా. భగవంతుడి నుంచి వచ్చిన మన స్వరూపాలన్నీ కూడా దేవతాభిమమే. ఈ శరీరం దివ్య మంగళమైనది. ఈ శరీరం అద్భుతమైన శరీరం మన దగ్గర ఉంది కదా. ఈ రహస్యం అంతా ఈ యొక్క శరీరంలోనే ఉండగా ఎక్కడో యాత్రలు తిరుగుతూ ఉంటాం, యాతనలు పడుతూ ఉంటాము. అంతేకాని ఈ దివ్య మంగళస్వరూపంలో ఉన్న ఆ దివ్యత్వాన్ని చేరుకోవడానికి మనం వచ్చాము. మనలో ఉన్న ఈ దివ్య వజ్రాలు, ఈ దివ్య రత్నాల్ని ఏరుకోండి. అందరిలో ఉన్న రత్నాల్ని ఏరుకుని ఒక మాలగా చేసుకున్నప్పుడే ఈ అనంతమైన దివ్య జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము అని చెప్తున్నారు. వద్దనున్న గురిని వైపుగానకలేక వెర్రుమొద్దుల వెలె వెతుకులాడి బుద్ధిమాలి నరులు పోయిన పోకగా కాళికాంబ హంస కాళికాంబ. వద్దనున్న గురువుని మన లోపలికి, గురి అంటే గురువు అంటే ఎవరయ్యా అంటే నీ గురియే గురువు అని చెప్పారు మనకి స్వామీజీ. మరి ఆ గురి కలిగి ఉన్నప్పుడు, అందుకనే మన గురువు గారు కూడా శ్వాసే నీ గురువు అని చెప్పడం జరిగింది. రమణ మహర్షి నీ గురియే గురువు. ఎప్పుడైతే మనము గురి కలిగి ఉంటామో ఆ గురువుని పట్టుకుని మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడు మనము అంతా మనకు అర్థమైపోతుంది. కానీ చెప్పుతున్నా మనం వినిపించుకోకుండా బయట ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి పూజలు చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి, స్తోత్రాలు చేయాలని పరుగులు పెడితే వెర్రి మొద్దుల్లా తిరుగుతున్నారు అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మీరు వెర్రి మొద్దులే, నీలోనే దైవం ఉంది, నీవే దైవం అని తెలుసుకోమని చెప్తే వెర్రి మొద్దుల్లా తిరుగుతున్నారు ఏటయ్యా అని చెప్తున్నారు. ఇంకా ఒక శ్లోకం చెప్పుకున్నాం. వెదకి 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 వేసారి వేసారి అచట నిచట లేడనుంచు నుంచి తరిచి చూచి తాను తనలోనే కొనుకనే కాళికాంబ హంస కాళికాంబ. ఇప్పుడు వరకు వెర్రి మొద్దులాగా తిరిగాము. తిరిగి 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 ఎక్కడా దేవుడు కనిపించకపోతే మరి శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ఈ సద్గురువు ద్వారా మన అంతరంగంలోకి వెళ్ళి సాధన ద్వారా మనం ఎవరమో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి వెతుకులాట వదిలిపోయింది, మన అంతరంగంలో ఎతకడం మొదలు పెట్టాము.
ఎంత అంటే ఆ అమృత భాండంలో ఎంతైతే అమృతం ఉంటుందో అంత అమృతజ్ఞమైనటువంటి జ్ఞానం మనలో ఉంటుంది. వెతకగా వెతకగా వెతక అంతరంగంలోకి వెళ్ళగా అనంతమైన జ్ఞానం, ఇది అనంతము, సముద్రం అంతా ఎంతో ఉంది. ఎన్నో జన్మల నుంచి కొంత తెచ్చుకుంటున్నాము, కానీ ఇప్పుడు పరిపూర్ణమైన జ్ఞానము ఎంతో మంది మహాత్ముల యొక్క జ్ఞానాన్ని మనకు పరిచయం చేశారు కాబట్టి ఇంకా లోతులకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని అందరి దగ్గర మనం తీసుకుంటున్నాము. ఇక ఈ పనికిరాని మూర్తి పూజల్ని ఇవన్నీ విన్న తర్వాత ఇంకా వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో సగం జీవితాలన్నీ వ్యర్థంగా గడిచిపోయాయి. ఇక గతంలో ఎన్నో జన్మలు వ్యర్థమైపోయినాయి. ఇప్పుడు సత్యం తెలిసింది కాబట్టి ఈ క్షణంలోనే ఏదైతే బ్రహ్మజ్ఞానం మనకి సూటిగా అందుతుందో దాన్ని పట్టుకోండియా. ఈ సూత్రాన్ని పట్టుకున్నప్పుడే నువ్వు సూత్రధారిగా ఎదగగలుగుతావు. అప్పుడు మాత్రమే నీకు పూర్వజన్మ కర్మలన్నీ కూడా బూడిదైపోతాయి. ఈ ధ్యానంలో మాత్రమే ఆ పూర్వజన్మ కర్మలన్నీ బూడిదైనప్పుడే మనకి ఈ బ్రహ్మజ్ఞానము మనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు మనకి చక్కగా పనిచేస్తుంది ఈ జ్ఞానము. ఆ తర్వాత మరణాంతర జీవితంలో కూడా మనము ఈ జ్ఞానాన్ని ఉన్నత లోకాలకి తీసుకెళ్ళగలుగుతామని చెప్తున్నారు. స్నానమందు లేదు, పానమందును లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు, గుణము కుదిరినేని ఘనయోగిని వౌదు కాళికాంబ హంస కాళికాంబ. మరి ఎన్నో నదులకి వెళ్ళి స్నానాలు చేశాము, 3 పూటలా ఈ శరీరాన్ని కడుగుతున్నాము. మరి బయట అయితే శరీరాన్ని తుడుతున్నాం, కానీ మన అంతరంగంలో అలా అశుద్ధమైపోయే ఉంది. ఎంత చెత్త పేరుకుపోయిందో. మరి ఆ చెత్తనంతా కడగాలి అని అంటే రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు రోజు 3 గంటలు 4 గంటలు 5 గంటలు అలా ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆ చెత్త ఒక్కసారి మనం ఇల్లు తాళం పెట్టి 1 సంవత్సరం పాటు వదిలేస్తే ఆ ఇంటిని ఎంతసేపు శుభ్రం చేయాలండి? రోజు తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే ఎప్పుడు దుమ్ము అప్పుడు తుడుచుకోవాలి. స్నానం చేసినంత మాత్రాన ఈ పైన దుమ్ము వదులుతుంది, కానీ నేను లోపల ఉన్న దుమ్ము వదలదయ్యా అని వేమన యోగి కూడా చెప్పారు. అంతరంగాన్ని ఎప్పుడైతే భాండ శుద్ధి లేని పాకమేలా అంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. మరి నీకు ఎన్ని ఆచారాలు ఉన్నా ఆత్మని శుద్ధి చెయ్యాలి రోజు. ఈ భాండ శుద్ధి అంటే మరి మనము గిన్నెల్ని కడుక్కోకుండా వంట చేసుకుంటే అది తినడానికి ఎలాగైతే పనిచేయదో, ఈ ఆత్మని శుద్ధి చేయకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నదీ స్నానాలు చేసినా ఏమీ ప్రయోజనం లేదే అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. క్లోజ్ చేసుకున్నాము. ఓకే. మరి ఎంతో చక్కగా నాకు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కాళికాంబ సప్తసతిలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని మరి అందించే అవకాశాన్ని నాకు ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. యూట్యూబ్ వీక్షిస్తున్న వారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నవారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈ 701 శ్లోకం ఉందండి. ఇందులో ఎంత అనంతమైన జ్ఞానాన్ని మనకి అందించారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎంతో సూటిగా సరళంగా సామాన్య జనాలకు కూడా అర్థమయ్యే రీతిలో మనకి జ్ఞానాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాలను నేర్చుకోవాలి, అర్థాలని తెలుసుకోవాలి. కరోనా టైం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి భగవద్గీత, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తసతి, వేమన పద్యాలు, ఇవన్నీ కూడా ఆదిశంకరాచార్యులు వారు అందించిన భజగోవిందము, వేదము, లలిత శాస్త్రంలో ఉన్న ఆ నామాలన్నిటికీ అర్థాలతో సహా అందరికీ నేర్పించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ నేర్చుకుని మాస్టర్లుగా చక్కగా బయటికి వెళ్ళి ఈ క్లాసుల్ని అందివ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి. కొత్త అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. ఈ మనసును ఖాళీగా పెడితే అక్కర్లేని విషయాలన్నీ కూడా గాలి కన్నా వేగంగా తెచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి మనసు ఖాళీ లేకుండా మనం ఏదో ఒకటి నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ మనము ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ప్రతి క్షణము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ప్రసన్న లక్ష్మి గారు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం.